త్రికోమ ఏకకోమ ముగ్గురా ఒక్కరా. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి వచనము నుండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినవాడు దేవుడు. బిగినింగ్, ప్రారంభమున సృజించినవారు దేవుడు. ఎవరు దేవుడు? తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా? ముగ్గురు దేవుళ్లే. దేవుడు అన్నాడు అంటే సృష్టికర్త, తండ్రి అని మనం చెప్పచ్చు, అనుమానం లేదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అంటున్నాడు చూడండి, మనకు రాగానే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. ఆదియందు ప్రారంభ వచనాన్ని చూడండి. ఆదియందు దేవుని ఆత్మ భూమి ఆకాశములను సృజించనుందా? లేదు. విచిత్రం ఏంటంటే ముగ్గురు ఆత్మలే. తండ్రి అయిన దేవుడు కూడా ఆత్మే, కుమారుడైన దేవుడు కూడా శరీరాన్ని ధరించక ముందు ఆత్మే, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మే. ఆత్మలే. కానీ ప్రారంభాధ్యాయంకి వచ్చేసరికి జాగ్రత్తగా ఆయన విడదీస్తున్నాడు. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆయన తండ్రి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండే అని దేవుని ఆత్మ అని వాడాడు ఆ పదాన్ని. మళ్ళీ కిందకి రండి. కలిగించేసరికి వచ్చేసరికి దేవుని ఆత్మ అనే పదాన్ని వాడటం లేదు. మరలా కిందకి 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పులుకగా అంటున్నాడు. డిఫరెన్స్ మీరు చాలా జాగ్రత్తగా చూడాలా. దేవుడు 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 దేవుని ఆత్మ అనే పదాన్ని ప్రయోగించలేదు. 5వ వచనం. దేవుడు వెలుగునకు, మళ్ళీ దేవుని ఆత్మ అనే ప్రయోగం జరగలేదు. తర్వాత మళ్ళీ దేవుడు ఎక్కడ వచ్చింది? 6వ వచనం. మరియు దేవుడు. చూసారా, మళ్ళీ దేవుని ఆత్మ అనే ప్రయోగం జరగలేదు. మళ్ళా 7వ వచనం. దేవుడు ఆ విశాలమును చేసి, క్రియేటర్ అన్నమాట ఈయన. 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు అన్నాడు. వల్ల పాయింట్ నోట్ చేసుకోండి. నేను తప్పు అనడం లేదు. పాయింట్ టక్కన ఒక మాటలో నోట్ చేసేసుకోండి. 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు అన్నాడు. దేవుడు దేవుడు అంటే మళ్ళా 9వ వచనం. దేవుడు అంటున్నాడు. దేవుని ఆత్మనే ప్రయోగం మళ్ళీ జరగలేదు అక్కడ. 10వ వచనం. ఇంకా మీరు అలా వెళ్ళేసరికి దేవుని ఆత్మ అనేది పడదిక. ఎందుకంటే సృజించేవారు దేవుడు కనుక, తండ్రి. కార్యక్రమాలు ఆయనవే. 1 కొరింథీ పత్రిక దగ్గరికి వస్తుంది. 12వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే, యేసుక్రీస్తు. మీదేమో పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పాడు, కిందదేమో యేసుక్రీస్తు గురించి చెప్పాడు. ఇంకా ఆ కింద తండ్రి గురించి చెప్పి తీరాలంతే. అది ఒప్పుకోం మనం. నానా విధములైన కార్యములు కలవు,
అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ముందు ఎవరి గురించి చెప్పాడు? ఏ వచనంలో? 4వ వచనంలో పరిశుద్ధాత్మ, 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు, 6వ వచనంలో దేవుడు. చూసారా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. కింద నుంచి వెళ్ళాను, మీద నుంచి పరిశుద్ధాత్మ, కుమారుడు, తండ్రి. ఎంత క్లియర్ గా ఉంది ముగ్గురు గురించి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువునగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అంటే కుమారుడు అంటున్నాడు ఈ మాటలో. ఆ మాటలు ఎవరంటున్నట్టుంది కానీ అర్థమవుతుంది మీకు? కుమారుడు యేసుక్రీస్తు అంటున్న మాటలు అవి. మరలా 48 యెషయా గ్రంథం 16. కమాన్. యేసుక్రీస్తు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుగా శరీరానికి రాకముందు, ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడున్నాను. ఎప్పుడు? లోకం పుట్టక ముందే నేను అక్కడున్నాను తండ్రి దగ్గర. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు, ఇక్కడ యేసు ప్రభువు తండ్రిని ఏమంటున్నాడు? యెహోవా అని. చూడండి, ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మ. ఇదెవరు? పరిశుద్ధాత్మ. అతని ఆత్మ కాదు, అతని ఆత్మ కాదు, ఇది పరిశుద్ధాత్మ, తండ్రి ఆత్మ కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి, ఆదియందు, ఇందాక చదివారు మీరు, ఈయన ఎప్పుడున్నాడు? ఆదిలోనే ఉన్నాడు. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. మర్చిపోకండి, వాక్యము యేసుక్రీస్తు. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొక్క, దేవుడు అంటే ఎవరు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు. జాగ్రత్తగా ఉండాలి మీరు, మోస్ట్ సెన్సిటివ్. తండ్రి అయిన దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరు? దేవుడు. ఆయన కూడా దేవుడే, వాక్యమైన దేవుడు అని. ఆయన వాక్యమైన దేవుడైన ఆయన, వాక్యమైన దేవుడైన ఆయన ఎవరో? 14 వచ్చిన చదవండి, ఎవరో మీకు క్లియర్ అయిపోద్ది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు. అంటే ఇంతకీ ఎవరైనా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే పదాన్ని వాక్యము అన్న దగ్గర పెట్టి చదవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు అనే పదాన్ని వాక్యము అన్న దగ్గర పెట్టి చదువుదాం. ఆదియందు యేసుక్రీస్తు ఉండెను. యేసుక్రీస్తు దేవుని, అంటే తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను. యేసుక్రీస్తు దేవుడై ఉండెను. యేసుక్రీస్తు దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎంత చక్కగా ఉందో చూసారా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16, 17. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి వచ్చాడు. అంటే ఇక్కడ ఒక ఫిగర్ కనబడుతుంది మీకు, ఒక రూపం కనబడుతుంది. ఎవరైనా? యేసుక్రీస్తు. అప్పుడు ఆకాశము తెరువబడి, ఎప్పుడు?
ఎప్పుడు యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు. అంటే యేసున్నాడా? ఉన్నాడు. యేసులా ఉంటుండగానే ఈయన పావురం అయిపోలేదు. జాగ్రత్తగా చూడాలి మీరు. యేసు ఇలా ఉంటుండగానే ఏం జరిగిందట? ఆకాశము తెరవబడితే ఒడ్డుకొచ్చిన యేసు పావురాకారంగా మారిపోవటము అని లేదు అక్కడ. దేవుని ఆత్మ పావురము వల్లే, అంటే ఒక పావురం ఆకారం ఉన్నట్టుగా ఒక ఆత్మ వచ్చిందట. ఎక్కడి నుంచి? కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నీళ్లలో నుండి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి. అంటే కరెక్ట్ గా కనబడుతున్నాయా? ఇద్దరు కనబడుతున్నారా? కరెక్ట్ గానా? ఇద్దరు కనబడుతున్నారు. ఇప్పుడు మూడో ఆయన కూడా కనబడిపోతారు చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము పావురము నుండి గాని మనుష్య కుమారుడైన యేసు నుండి గాని రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం? అంటే ఆకాశం నుంచి ఒక శబ్దం వస్తుంది. దానికి ముందు ఒక ఆకారం పరిశుద్ధాత్మ పావురము వల్లే వచ్చింది. దానికి ముందు ఒక ఆయన నీళ్లలో నుండి బయటకు వచ్చాడు. ముగ్గురు కనబడుతున్నారు చూడండి. క్లియర్ పిక్చర్ ఇది. ఇక్కడ ముగ్గురు మీకు ఖచ్చితంగా కనబడుతున్నారు చూడండి. కింద నీళ్లలో యేసుక్రీస్తు వచ్చాడు. ఆత్మ పావురాకారము వల్లే వచ్చాడు. శబ్దము తండ్రి మాటలు, ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నారు యేసు ప్రభుని. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఏమండి? ముగ్గురు ఒకే పని భారాన్ని కలిగి ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 15. తండ్రికి కలిగినవన్నీ నావి అంటున్నాడు. నా కుమారుడు అంటాడు మా నాన్నకు కలిగినవన్నీ నావే అంటాడు. అంతేగాని మా నాన్న నేను ఒక్కటే, నేనే మా నాన్నగా నటించాను. బాగుందండి ఇది. మా నాన్న నేను ఒక్కటే. ఎందులో? టీచింగ్ ప్రొఫెషన్ లో, దేవుని వాక్యాన్ని ప్రకటించటంలో. కానీ వ్యక్తులంగా మా నాన్న నాన్నే, నేను నేనే. ఆయన తండ్రి, నేను కుమారుణ్ణి అనాలి. ఇది కనీస జ్ఞానం కోల్పోయి వీళ్ళంతా ముగ్గురు ఒక్కటే అనే తప్పుడు భావనలోకి వస్తున్నారు. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి యేసుక్రీస్తు. 15 తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన అంటే ఎవరు? అసలు ఆయనను ఎందుకు ప్రయోగించారు? ఎవరు? 13 వచనం చూడండి. ఎవరు? అయితే ఆయన ఎవరైనా చెప్తున్నాడు. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఎవరైనా? ఎవరు ఈయన? పరిశుద్ధాత్మ దేవుడు. సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మదేవుడు, దేవుని ఆత్మ. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చదవండి 16వ వచనం. 15 తండ్రికి కలిగినవన్నీ 14 ఆయన నా వాటిలోనివి తీసుకొని. ఎవరైనా? ఎవరండి? అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? అది సందర్భం కూడా తెలియాలి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. ఏమని? ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక ఆత్మదేవుడు నన్ను మహిమపరచును అని. మా ఇద్దరం ఒకటే అనలేదు. కింద ఇంకొక ఆయన గురించి చెప్తున్నాడు. ఇంతకీ నేను చెప్పేవి నావనుకుంటున్నారేమో మీరు అని యేసు ప్రభు గారు అంటున్నారు. ఇంతకీ నేను చెప్పేవి నావనుకుంటున్నారా మీరు? కాదు. తండ్రికి కలిగినవన్నీ నావి. తండ్రికి కలిగినవన్నీ నావి. నావన్నీ నా కొడుకు కదండి. నా ఇల్లు ఉంది, నా కొడుకు అవుతుంది. నా వస్తువులు ఉన్నాయి, నా కొడుకు అవుతుంది. నాకేమైనా ఆస్తులు ఉన్నాయనుకుంటే అవన్నీ వాడివే అవుతాయి.
తండ్రివి నావన్నంత మాత్రంలో నేను తండ్రి ఒకటే త్రిపాత్రాభినయం చేస్తున్నాం అని అనుకోకూడదు. అర్థమైందా? తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన మమ్మో. ఇది ఎవరు అనుకున్నారు ఈ పదం? పరిశుద్ధాత్మ. జాగ్రత్త. 15వ వచనం. తండ్రికి కలిగినవన్నీ 15 తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన ఎవరు? అమ్మయ్యా, సరే కరెక్ట్ స్టడీలో ఉన్నారు మీరు, పర్వాలేదు. మళ్ళీ ఎక్కడ తండ్రి అనేస్తారో అని భయపడ్డాను. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత పరిశుద్ధాత్మ అనవలసింది అక్కడ. ఆయన నా దగ్గర, మనకు ఆ ప్రాబ్లం లేకపోను. ఆయన పరిశుద్ధాత్మ నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. అర్థమైందండి? 17 కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెం కాలమైన తరువాత నన్ను చూడరు, మరికొంచెం కాలమునకు నన్ను చూచెదరు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుతున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొండ్రి. బుర్రలేని వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. 17వ వచనంలో కొంచెం కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెం కాలము నన్ను చూచెదరు అన్న మాటని ఎలా తీసుకున్నారు? అసలు ఎలా తీసుకోవడానికి ముందుకు అర్థం కాలేదు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. ఈ సందర్భంలో మనకు అర్థం అవుతున్నాయి. ఏంటి అర్థం అవుతున్నాయంటే, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తండ్రి యేసుక్రీస్తుని పంపాడు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే తండ్రి చెప్పిన సంగతులను తీసుకొచ్చాడు. ఆయన కొంచెం చెప్పాడు, ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు సగంలో వదిలేసి వెళ్తూ యేసుక్రీస్తు అంటున్నాడు, నేను తండ్రి వాటిలో తీసుకొచ్చి చెప్తున్నాను మీకు, నా అంతటి నేనేం చెప్పడం లేదు. నా తర్వాత ఒక ఆయన వస్తాడు, ఆయన సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన కూడా నా వాటిలో తీసుకొస్తాడు. నేనేం చెప్పాను అవే చెప్తాడు ఆయన. అంతకుమించి తనంతట తానే అతను కూడా ఏమి చెప్పడు. ఎందుకంటే నేను చెప్పినా, ఆయన చెప్పినా, తండ్రి చెప్పినా ఇవన్నీ తండ్రివే. ఇవి ఆయన చెప్తే మేము చెప్తున్నామే తప్ప మా అంతటా మేము ఏమి చెప్పటం లేదని అధ్యాయంలోని ప్రత్యేకత. దీన్ని బట్టి తండ్రి ఉన్నాడు, కుమారుడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని కనబడుతుంది మనకి. ఏమండి? యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా రెడ్ అండర్లైన్ చేయండి, లేదా రౌండప్ చేయండి దాన్ని. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అంటున్నాడు ఇక్కడ సందర్భం. నేనొక్కడనే కాదు బాబు, మా నాన్న కూడా ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటని అంటారండి మీరు? వీళ్ళిద్దరూ ఒకటని మీరు అనగలరా? ఎట్టి పరిస్థితులలోనూ అనటానికి వీల్లేదు. అలా నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఎంత చక్కటి మాట. 1 యోహాను 2వ అధ్యాయం 22-23. 1 యోహాను 2:22-23. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని ఇటు కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిగా ఉన్నాడు ఆయన, తండ్రిగా ఉన్నాడు తండ్రి, కుమారుడుగా ఉన్నాడు కుమారుడు. ఈ ఇద్దరిని వేరువేరుగా ఒప్పుకోవాలి. ఈ ఇద్దరు ఒక్కటనే ఒప్పుకోకూడదు. ఈ ఇద్దరు పనిలో ఒక్కటి, అంతే కదండి. ఇద్దరు కార్యక్రమాలలో ఒకటే, కానీ వ్యక్తులుగా శక్తులుగా ఇద్దరు వేరు వేరు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పని ఆయనది, ఎవరి పని వాళ్ళది. 4వ అధ్యాయం అదే 1 యోహాను 2వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని
ఏ ఆత్మ ఒప్పుకొనునో, యేసుక్రీస్తు అన్న ఆయన పేరు కలిగినటువంటి ఆయన మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. దాన్ని ఎవరైతే ఎవరైతే ఒప్పుకుంటారో అది దేవుని తండ్రి సంబంధమైనది అన్నాడు. మన తండ్రి ఉన్నాడు. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది తండ్రి సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. ఇలా రిఫరెన్సులు కోకొల్లలు ఉన్నాయండి బైబిల్లో. కోకొల్లలు మీరు చదవండి రిఫరెన్సులని. ముగ్గురిని, ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా, ఒక్కొక్కరుగా చూపిస్తుంటది వీళ్ళందరినీ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 35. దావీదు అంటున్నాడండి మాటలు. ఈ దావీదు అంటున్నాడని ఈ మాటల్ని పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినాన్ని ప్రసంగంలో చెప్తున్నాడండి. సందర్భం అది. ఇవి దావీదు మాటలని, కీర్తనలలోని ఈ మాటలను అపోస్తుల కార్యము అనే పుస్తకాన్ని లోకా గారు రాస్తూ, పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినాన్ని ఏ ప్రసంగం చేశారో ఆ ప్రసంగాన్ని యథాతథంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో చెప్తున్నారు. లోకా గారు రాస్తున్నారు, పేతురు గారు చెప్పింది. ఇది సందర్భం. చూడండి, సందర్భం అనగానే ఎన్నో చేయవు. పేతురు గారు అంటున్నారు. పేతురు గారు అంటున్న ఈ మాటలో దావీదు గారు అంటున్న మాటలో ఇదొక మెలిక. మరలా ఏమంటే ఇదొక మెలిక. ఎన్ని మెలికలు చూడండి ఇక్కడ. ఇది కలిపినట్టుగా అసలు ఏం అర్థం కాదు. పేతురు గారు అన్న ఈ మాటలో దావీదు గారు అంటున్న మాటలను చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావీదు ప్రభు అన్న మాటలో, దావీదు రాజు కదండి, మరి ఆయన కూడా ప్రభువే కదా. దావీదు రాజు అన్న మాటల్ని పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినాన్ని మాట్లాడుతుండగా లోకా గారు రాశారు. ఇంటర్లింకులు చూసారా ఎన్నున్నాయో? ఎంత బుర్ర ఎవడుకుంటుందంటే, యేసునామం అంటాడు, ఆ నామం అంటాడు. ఇది ఒకటి తెలిసింది. అలా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అన్న దావీదు మాటలు. ఒక ప్రభు అట మరొక ప్రభుతో చెప్తున్నట. ఇంకా దూసుకుపోతున్నాం లోపలికి, అండర్ గ్రౌండ్స్ లోకి. ఒక ప్రభు మరొక ప్రభుతో చెప్తున్నాడు. ఏ ప్రభువుతో చెప్తున్నాడు? ఏ ప్రభువుతో చెప్తున్నాడు? మళ్ళా చదువుతా మాట. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండు అన్నాడు. ఎవరు కుడిపార్శ్వాన్ని కూర్చున్న ఆయన ఎవరు? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 56. స్తెఫను మరణిస్తూ ఆకాశం తెరవబడిపోయింది. యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున నిలిచిండిట చూచుతున్నాడు. ఐ విట్నెస్ వచ్చింది మనకి, అంతే కదండి. ఐ విట్నెస్ పెరిగిపోయింది. బైబిల్ ఆన్సర్ టు ది బైబిలే కదండి. మరి ఇంకా కొత్త చెప్పడానికి వెళ్ళా. అయిపోయి మళ్ళీ 2వ అధ్యాయానికి రండి. నేను నీ శత్రువులు అంటే దేవుడు అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు అంటున్న మాటలు. నేను అంటే తండ్రి, నీ అంటే కుమారుడితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు తండ్రి. ఏమని? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడి ప్రక్కన వచ్చి కూర్చో అని అన్నాడు అని అంటున్నాడట. అంటున్నాడు తండ్రి కొడుకుతా అన్న మాటల్ని దావీదు ఏమని రాస్తున్నాడు? ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. అర్థమైందండి? తండ్రి అయిన దేవుడు ప్రభువే, కుమారుడైన దేవుడు ప్రభువే. అంటే ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారా? తండ్రి కనబడుతున్నాడు, కొడుకు కనబడుతున్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటల్ని రాశాడు దావీదు.
నా ప్రభువుతో చెప్పాను. ఇప్పుడు యేసు దేవుడు కాదో చూద్దాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఇతరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు ఇశ్రాయేలీయుల్లో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అనందండి. దేవుడేనా? పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిందండి. ఇది దేవుడే పలికించాడు దీన్ని. యేసుక్రీస్తు ఎవరో? సర్వాధికారి అయిన దేవుడు. అంటే తండ్రా కాదు, కుమారుడు. సర్వాధికారి అయిన దేవుడు. యేసు కూడా దేవుడే. ఆయన దేవుడు కాదంటాడు యెహోవా విట్నెస్సుడు. మళ్ళీ వాడు కొత్త నిబంధన నమ్ముతున్నాడు. మరి ఇక్కడ ఎందుకు రైతు ఉందంటే మళ్ళీ మాట్లాడు. చూసారా? ఇంకొక రిఫరెన్స్, అపోస్తుల కార్యములు 20:28. అపోస్తుల కార్యములు 20:28. అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, తండ్రి రక్తం ఇచ్చాడా, కొడుకు రక్తం ఇచ్చాడా? కుమారుడు రక్తం ఇచ్చాడు. కుమారుణ్ణి ఇక్కడ ఏమని ఒప్పుకున్నాడు? అది కుమారుడు. అపోస్తుల కార్యములు 20:28 వివరణ. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడు. ఎవరు రక్తం ఇచ్చారు? తండ్రి రక్తం ఇచ్చాడా, కుమారుడు రక్తం ఇచ్చాడా? తండ్రి రక్తం ఇమ్మన్నాడు, కుమారుడు రక్తం ఇచ్చాడు. అర్థమైందా? తండ్రి రక్తం ఇమ్మన్నాడు, కుమారుడు రక్తం ఇచ్చాడు. ఇద్దరు ప్రాజెక్టు ఒకటే, మనల్ని రక్షించటం. తండ్రి సంకల్పం ఏంటంటే మనల్ని రక్షించటం. కుమారుని యొక్క ఆలోచన ఏంటి? మనల్ని రక్షించటం. మనల్ని రక్షించటానికి తండ్రి కుమారుని పంపి తన ధర్మాన్ని నెరవేర్చాడు. కుమారుడు తన రక్తాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని రక్షించాడు. కనుక పని ఒక్కటే, ఇద్దరిది లేక ముగ్గురిది పని ఒక్కటే. కానీ ముగ్గురుగా వారి వారి బాధ్యతలు, పనులు కలిగి ఉన్నట్టుగా మనం బైబిల్లో మనం చూస్తున్నాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13. తీతు పత్రిక 2వ అధ్యాయం 13. అనగా మహాదేవుడు అన్నాడు. ఇందాక ఏ దేవుడు అన్నాడు? అక్కడ సర్వాధికారి అయిన దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుని ఏమన్నాడు? మహాదేవుడు. యెహోవా విట్నెస్సులు అంటారు తండ్రే దేవుడు, మహాదేవుడు, యేసుక్రీస్తు కాడు కుమారుడు అని. ముస్లింలకు ఉన్నది అదే, వాళ్ళు కూడా అదే అంటారు. యేసు దేవుని కుమారుడు కాడు, ప్రవక్త. యెహోవా విట్నెస్ అని చెప్పుకునే వీళ్ళు అంటే యూదుల్లో నుంచి వచ్చిందండి ఇది. జ్యూస్ నుంచి ఈ కంపు విడుదలైంది. వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు యేసుక్రీస్తుని నమ్మరు, మెజారిటీ ఆఫ్ ద జ్యూస్. కనుక యేసుక్రీస్తును మహాదేవుడు అని అంటున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు దేవుడు కాదని వాళ్ళ అభియోగం యెహోవా విట్నెస్ వాళ్ళు. ఓకే, ఇకపోతే యేసునామాలు ఏమంటారు? యేసుక్రీస్తే యెహోవా అంటున్నారు వీళ్ళు. రివర్స్ వస్తారు వీళ్ళు. వాళ్ళకి ఒక పక్క నుంచి మనం దండయాత్ర చేస్తే చచ్చిపోతాం మనం. అలా అయిపోయింది ఈరోజు క్రిస్టియానిటీ. వీడలా వస్తాడంటే ఇటు నుంచి యెహోవాయే యేసుక్రీస్తు అంటాడు యేసునామా వాళ్ళు. వాళ్ళంటారు యెహోవాయే దేవుడు, కుమారుడు గాడు అంటున్నారు యెహోవా విట్నెస్ వాళ్ళు. యెహోవా సాక్షులు తెలుగులో వాళ్ళకి. వీళ్ళు యెహోవాకే సాక్షులు. యెహోవాకి సాక్షిగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? కోర్టులో మీరు సాక్ష్యం చెప్తారు, న్యాయస్థానాల్లో మీరు సాక్ష్యం చెప్తారు. ఎలా చెప్తారు సాక్ష్యం? చూసింది చెప్తారా?
మీరు చూసింది చెప్తారా, చూడండి దాన్ని చెప్తారా? పద్ధతి, న్యాయం చెప్పండి. చూసింది చెప్పడమే సాక్ష్యం, న్యాయం. చూసింది చెప్పాలా. నేను సంజీవరావు గారిని హత్య చేశాను అనుకోండి. కోర్టుకి నేను భూమిలోకి వెళ్ళి, నేను చాలా ఉత్తముడినండి, నేను ఎవరిని చంపను, నాకు కత్తి అంటే భయం, రక్తం అంటే భయం, నా సాక్ష్యం నమ్మదగినదండి, నేను ఉత్తమోత్తముడునండి, నిరపరాధనండి అని నేను చెప్పుకుంటే ఒక నేరస్తుడిగా నా సాక్ష్యాన్ని కోర్టు వారు అంగీకరిస్తారా? భలే చెప్పారండి. అవునా? రైట్. ఇది కామన్ సెన్స్ అంటారు దీన్ని. మరి నేను ఈయన్ని చంపాను అనటానికి ప్రసన్నబాబు గారు చూశారు. అప్పుడు ఈయనన్నాడు బోనెక్కి, పలానా ఆయన పలానా వ్యక్తిని చంపుతుండగా కత్తితో పలానా చోట పొడుస్తుండగా పలానా ప్రాంతంలో నేను వారిని 2 గంటలకు చూశాను. అప్పుడు నేను చెప్పుకున్నది సాక్ష్యమా, ఇతను చెప్పినది సాక్ష్యమా? మూడో వ్యక్తి చెప్పాలా, మా ఇద్దరి మధ్య గొడవ, అది సాక్ష్యం. నా గురించి నేను చెప్పుకున్నది సాక్ష్యమా? వెరీ గుడ్. యెహోవా సాక్షులు అన్నారు. ఇప్పుడు ఆయన్ని చూసింది ఎవరు సాక్ష్యం చెప్పడానికి? యోహాను సువార్త 5వ అధ్యాయం 37. యోహాను సువార్త 5వ అధ్యాయం 37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నాను. చివరికి కొడుకు కూడా ఎవరివ్వాల్సి వచ్చింది సాక్ష్యం? తండ్రి. చివరికి కొడుకు కూడా సాక్ష్యం ఇవ్వాలంటే తండ్రి. వెరీ గుడ్. అంటే యేసును నేనే పంపాను అని ఎవరు చెప్పారు? యెహోవా చెప్పాడు. ఇప్పుడు యెహోవా సాక్షులని బయలుదేరారే, వీళ్ళు యెహోవాకి సాక్షులని ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాలా, అంతే కదండి. మరి తండ్రి ఏమని చెప్తాడా? ఇప్పుడు ఏమని చెప్తాడు తండ్రి? ఏది? వాళ్ళకి దేవుడు తండ్రి పంపించాడు వీళ్ళని అనడానికి వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యం ఉందా? లేనప్పుడు పొమ్మనండి, నీకు సాక్ష్యం లేదు, బయట పోవానండి. ఒకవేళ ఆయన మాటలు ఏమైనా వీళ్ళు విన్నారా? అదే అధ్యాయం 37. మీరు యూదులతో చెప్తున్నాడండి, యూదులతో చెప్తున్నాడు. వాళ్ళు చాలా దగ్గర కదా మరి యెహోవాకి, తండ్రికి. మీరు యేసుప్రభుని ఎలాగ నమ్మలేదు వాళ్ళు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. ఇంతకు ఇదేంటిది? యేసుప్రభు అన్నాడు డైరెక్ట్ గా మాట, మా నాన్న స్వరాన్ని మీరు ఎవరు వినలేదర్రా అన్నాడు. మరి మోషేతో మాట్లాడాడండి అంటారు. అదే కౌంటర్ వచనాలు అయ్యే కదా. బుర్రలేని వాళ్ళు అలాగే చేసే వాడు చేశారు మన బుర్రలన్నీ. మరి మోషేతో మాట్లాడాడు కదండి. నేను ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదని మోషే తర్వాత వచ్చిన యేసు ప్రభు డైరెక్ట్ గా హెవెన్ నుంచి వచ్చాడు. ఇది ఈయన డెలిగేట్, హెవెన్లీ డెలిగేట్ ఈయన. మోషే ఎవరో పరలోకం నుంచి వచ్చాడా మోషే? యేసుక్రీస్తు అంటున్నాడు, ఏ కాలమందైనను నా తండ్రి స్వరాన్ని ఎవరు వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. ఇది ట్రై చేశాడు. మీరు మోసెస్ గా ట్రై చేశారు. దేవుడా నిన్ను చూడాలనుకుంటున్నాను, ఒకసారి నాకు చూపించే ఈ నేత్రాలతో చూసి నా జన్మ తరించిపోద్ది అనుకున్నాడు పాపం. అడిగాడు దేవుడిని? అడిగాడు. అడిగితే ఏమన్నాడు ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 33. ఇప్పుడు సాక్షులు, యెహోవా సాక్షుల గురించి మాట్లాడుకుంటాం మనం, మర్చిపోకండి. అంటే ఎంత తవ్వాలి వాళ్ళ గురించి, వాళ్ళ సాక్ష్యం రైటు కాదో. నిర్గమాకాండం 33 20వ వచనం నుండి. బాబు మోసే,
నా ముఖమును చూడజాలవు. మీసాలు గెడ్డాలు ఫేస్ కటింగ్ ఎలాగుందనుకుంటున్నావేమో నువ్వు. ఏ నరుడు, ఈవెన్ నువ్వు కూడా నరుడు అంటే మానవ ఆకారాన్ని ధరించుకున్న ఎవడైనా సరే. ఇదెవరు చెప్తున్నమాట? డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ ఇది. తండ్రి ఇందాక యేసుప్రభు చెప్పాడు, ఇప్పుడు తండ్రి అంటున్నాడు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకోడు. నీకు బతకాలని ఉంటే నన్ను చూడాలనుకోకు. లేదు ఈ వేళ నుంచి క్లోజ్ అయిపోతానంటే చెప్పు కనబడిపోతాను. నీతో చాలా పనుంది నాకు. నేను కనిపిస్తే నువ్వు సాక్ష్యం చెప్పడానుకుంటావు. కనుక యెహోవా సాక్షులట. సాక్షి అంటే చూడాలి. చూడకుండా వాడు చెప్తున్నాడంటే చూస్తే బతకలేడని తండ్రి అంటున్నాడు. నేను ఆయన తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చానని ఈయన అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట తప్ప, లేదా వీడు చెప్పిన మాట తప్ప. చూసారా భావం ఎంత గొప్పగా ఉందో. కనుక దేవుడు అంటున్నాడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకాడు. కాకపోతే నా కొడుకు వచ్చి నన్ను బయలుపరుస్తాడు అంతే. యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. ఎవడును ఎప్పుడైనను ఎవరంటున్నారు? ఇది సెమీ లైవ్ టెలికాస్ట్. ఇది యేసుప్రభు వారు. 1:18 ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఎలా క్యారెక్టర్, ఎలా ఉంటాడు అన్నాడంతే. శక్తిమంతుడు, అద్వితీయుడు, ఏదో రకరకాలు, మహిమ గలవాడు, బలము గలవాడు. మరి మాట్లాడింది ఎవరండి? స్వరం వినబడింది కదా. వినబడింది స్వరం. అదేంటండి మోషే మాట్లాడినట్టు ఉంది కదండి, దేవుడితో బైబిల్లో ఉంది కదా. అందుకే అన్నారు, పొదలో మాట్లాడాడని పొద దగ్గర ఉండిపోతే చుట్టూ ఇసుక తప్పించి ఏం దొరకదు మీకు. ఆ పొదను వదిలేసి అలాగా పుస్తకాలు తడువుకుంటూ రావాలి. పొదలో ముఖాముగ్గా మాట్లాడాడు కదండి, అబ్రహాంతో ముఖాముగ్గా మాట్లాడేశాడు కదండి, మోషేతో ముఖాముగ్గా మాట్లాడేసి కదండి అని అవన్నీ మనసులో పెట్టుకొని అక్కడే ఉండిపోకండి. అలా చదువుకుంటూ ఈ సర్క్యూట్ ని కదులుతూ ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని ఎత్తుక్కుంటూ రావాలి. అపోస్తల కార్యాలు చూడు, ఇక్కడ దొరుకుతుంది మీకు ఆన్సర్. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ మోషే. అపోస్తల కార్యం వచ్చేసరికి ఈ సర్క్యూట్ లో అక్కడ దొరికింది ఆన్సర్. 7:30 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పదలోని అగ్ని జ్వాలలంటే ఎవరని విన్నారు? రాత్రి అగ్ని జ్వాలంటే దేవదూతలు, మర్చిపోకండి. ఒక పదలోని అగ్ని జ్వాలలో ఒక దూత అతనికి అగపడును. ఇంతకీ మాట్లాడింది ఎవరు? దేవదూత. మీకు అర్థమైందా? అందువలన చాలా జాగ్రత్తగా బైబిల్ని మనం పరిశోధించాలి. ఎక్కడ దొరికింది దీనికి ఆన్సర్ మనకి? అపోస్తల కార్యాలు. ఎన్నో పుస్తకం? 39 పుస్తకాల పాత నిబంధన. మత్తయి, మార్కు, లూకా, యోహాను. అవునా? అంటే 43 పుస్తకాల తర్వాత 44వ పుస్తకంలో దొరికింది ఆన్సర్. అమ్మయ్యా, చూసారా ఎంత కష్టం ఆన్సర్ దొరకటం. ఒక్కోసారి ఆన్సర్ ఆ బుక్లోనే దొరుకుతుంది, లేదా ఆ అధ్యాయంలోనే దొరుకుతుంది, లేదా క్రింద వచనంలోనే దొరుకుతుంది, లేదా అదే వచనంలోనే ఉంటది. ఒక్కొక్కసారి దాని ఆన్సరు 43 పుస్తకాల తర్వాత. ఈ పుస్తకాలు చిన్నవా? ఈలోగా నువ్వు ఈ పుస్తకాలు చదువుకొని వెళ్లేసరికి ప్రశ్న మర్చిపోతావు. యెహోవా అయినా యేసుక్రీస్తు అన్నా ఒకటేనండి అని కొన్ని రెఫరెన్స్ చదువుతాడు. చూడండి ఆ రెఫరెన్స్. వీళ్ళని కొంచెం జాగ్రత్తగా చూడండి. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటే యెషయా రాసేటప్పటికేమైనా పుట్టాడా యేసుక్రీస్తు? పుట్టానంటే
ఏమండి? శిశువు పుట్టాను, మనకు శిశువు పుట్టాను. యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడా, పరలోకంలో పుట్టాడా? పుట్టాను అంటే రైటా? చూసారా ఎంత జాగ్రత్తగా ఆలోచించాం? సడన్ గా మనం ఎక్కడికి వచ్చేసాం? భూమి మీద యేసుప్రభు పుట్టడం దగ్గర మాట్లాడుతున్నాం. ప్రవక్త ఏమైనా తప్పు మాట్లాడుతున్నాడా? లేదు. మనకెప్పుడో యేసుక్రీస్తు పుట్టాడు. లోకములు పుట్టక ముందే నేను పుట్టానన్నాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడను, అప్పుడు పుట్టాడు, ఇప్పుడు ఇవ్వబడ్డాడు. 2000 సంవత్సరాల క్రితం ఆదిలో పుట్టాడు, ప్రారంభంలో పుట్టాడు దేవునికి, తండ్రికి. ఎప్పుడు ఇవ్వబడ్డాడు? 2000 సంవత్సరాల క్రితం ఇవ్వబడ్డాడు, అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటది అంటే అప్పటికి ఇంకా రాజ్యభారం రాలేదు. విషయం చెప్పినప్పటికీ గమనించండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈయన దేవుడేనా? దేవుడే. యేసుకు దేవుడు కదా, దేవుడే. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతను పేరు పెట్టబడును. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అది క్లోజ్ చేసిన షార్ట్ లో, అతనికి పేరు పెట్టబడును. తండ్రి అని పేరు పెట్టబడును, అంతేగాని తండ్రా? కనుక మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు అందంగా ఉంది కదా అని మా త్రియేక దేవా అనకండి. ఏమండి? అంటే ఏదో బాగుంది కదా అని ఎవరో వాడేస్తే ఈ పదాన్ని మొత్తానికి ఎవరు ఇంజెక్ట్ చేశారు, వచ్చేసింది. మనం కూడా ఏదో అందంగా ఉందని మా త్రియేక దేవా అంటారు. ఆ మాట ఎక్కడ బైబిల్లో లేదు చూడండి. ఉందంటే చూపించండి. బైబిల్ ఎక్కడ లేదు అది. ఈ మధ్యన అన్యజనులలో నుండి క్రైస్తవులనుగా మార్చాలనే ఆలోచన పోయింది. అన్యజనులు నశించిపోతున్నారు. వాళ్ళకు వాక్యం చెప్పి లోనకు తీసుకొద్దాం యేసు ప్రభులోకని లేదు. వాక్యం విన్నవారిని మరో రకంగా కలవరపరుస్తున్నారు. వీళ్ళొచ్చి చాలా మంది కంప్లైంట్స్ ఈ మధ్య ఏంటండి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఏదేదో బోధ చేస్తున్నారు, ఈటేటో చెప్తున్నారండి. చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు. అప్పుడు నేను ఒక మాట అన్నాను, ఇది మళ్ళా క్యాసెట్ అవుతుంది. ఈ యేసునామము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో పోటీ పడడానికి సిద్ధం. ఎవరో తెలుసా? వాళ్ళకి క్వాలిఫికేషన్లు ఉండాలా. ఏంటంటే దీనికి మూలకారకుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడున్నా వానితో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాను. మర్చిపోకూడదు మీరు. ఇది అలాగా జనాన్ని తీసుకొచ్చేయకూడదు. జిల్లా వాడినో, స్టేట్ వాడినో, ఇండియా వాడినో. మీకు తెలుసు కదా, నేను ఇంటర్నేషనల్ లో ఫైట్ చేసి ఉన్నాను. అమెరికా ఏ కొంపైనా అమెరికా వాడు, ఆస్ట్రేలియా వాడు, కెనడా వాడు వీళ్ళకి తెచ్చుంటాడు యేసునామము, యెహోవా విట్నెస్ అనేది. దీనికి అధినేతలైన వాడు ఆస్ట్రేలియాలోనో, అమెరికాలోనో, కెనడాలోనో ఎక్కడో ఉంటాడు. మొత్తానికి వాడిని తీసుకురమ్మనండి పోటీకి, లేదా నన్ను వాడి దగ్గరికి వెళ్ళమంటే వెళ్తాను. ఇంటర్నేషనల్ వైడ్ గా నా స్థాయికి తగిన వాడిని పోటీకి తీసుకురమ్మని మీరు చెప్పండి. యెహోవా విట్నెస్ వాళ్ళకి, యేసునామం వాళ్ళకి. మర్చిపోకూడదు. ఎవరో దారిని పోయేవాడు, బైబిల్ ఓనమాహలు తెలియని వాడిని తీసుకొచ్చేస్తే పోటీ కంటే మిమ్మల్ని నిలబెడతాను. అప్పుడు నా దగ్గర డిగ్రీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను లెటర్ రాసి రప్పించి వాళ్ళకి ప్రైవేట్ చెప్పి పోటీ నిలబెట్టిస్తాను. ఎందుకంటే పోటీకి ₹1,00,000 ఇస్తానని మరి ఒకడు చెడ్డ నోరు పారేసుకుంటున్నాడు. కనుక ఎవరైతే ఇలాంటి బహుమతులు ప్రకటిస్తారో వాళ్ళు అడ్రస్లు తీసుకోండి. ఎందుకంటే మనకు డబ్బు చాలా అవసరం. కనీసం దాన్ని దేవుని సేవ కొరకైనా ఈ రకంగా ఉపయోగిద్దామని ఓడించి